హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్స్కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ బయోటెక్నాలజీ. సో ఈ 3 కోర్సెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ మరియు వీటితో పాటుగా మనకు వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో తదితర కోర్సెస్ గురించి అయితే మనకైతే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ మీరైతే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కతను కామెంట్ చేశాడు, ఫార్మసీ కౌన్సిలింగ్ డేట్స్ టీఎస్ తెలంగాణ స్టేట్ గురించి ఒకటి అడిగారు. అండ్ అలాగే బీ ఫార్మసీ కౌన్సిలింగ్ చెప్పు బ్రో అనేసి ఒకరు అడిగినారు. సో అలాగే అన్న ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అన్న అనేసి మరొకరు అడిగారు. బీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు బ్రో అనేసి కొంతమంది అడిగినారు. అన్న ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు చెప్పు అన్న అనేసి అడుగుతున్నారు. అన్న ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు అనేసి మరికొందరు అడిగినారు. ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, బీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు బ్రో, అన్న ఫార్మసీ కౌన్సిలింగ్ ఎప్పుడు, అన్న ఫార్మసీ కౌన్సిలింగ్ డేట్స్ అనేసి కొంతమంది అయితే కామెంట్ అయితే చేశారు. ఇట్లా నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. అందులో నేను ఇక్కడ అందరికీ రిప్లై ఇవ్వలేక నేను ఒక వీడియో రూపంలో చెప్పేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎందుకంటే ఫ్రెండ్స్ చాలామంది ఫార్మసీ గురించి అయితే ఫార్మసీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో మీకైతే ఒక్క విషయం ఫ్రెండ్స్, ఇదర్ తెలంగాణ వాళ్ళకైనా ఆంధ్ర వాళ్ళకైనా ఒక 5-6 డేస్ అట్లా జస్ట్ వీళ్ళకి ముందు వస్తుంది వీళ్ళకి వెనక వస్తుంది అలా ఉంటుంది. కానీ సో అందరికైతే ఒకే టైంలో వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఏపీ వాళ్ళకి ఏంటి అంటే మనకి వచ్చేసి ఏపీ అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ఇందులో అయితే మనకైతే అనౌన్స్ చేస్తారు. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చేసి మొత్తం అయితే ప్రాసెస్ అయితే ఇందులోనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఒక్క విషయం ఫ్రెండ్స్, ఎందుకు లేట్ అవుతుంది కౌన్సిలింగ్ అనేది మీరు తెలుసుకోవాలి అంటే, సో ఫ్రెండ్స్ ఏంటి అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది కదా, పీసీఏ. సో ఇది వచ్చేసి అప్రూవల్ అనేది కొన్ని కాలేజ్కి ఇస్తలేదు. చాలా కాలేజెస్ ఏంటంటే వితౌట్ అప్రూవల్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అఫిలియేటెడ్ అవి ఉండకుండా కానీ కాలేజెస్ అయితే నడిపిస్తున్నారు అనమాట. సో ఇట్లా స్కామ్స్ అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి కాలేజీలో చదివినారనుకోండి, బయటకు వచ్చినాక వాళ్ళ డిగ్రీకి సరిగ్గా వాల్యూ ఉండదు అనమాట. సో ఎందుకంటే అట్లా జరుగుతుంది ఇక్కడ సొసైటీలో. సో అందుకోసమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం కాలేజెస్ యొక్క లిస్ట్ ఇస్తారు. ఏంటి ఏవైతే కాలేజెస్ పర్మిషన్ పొందినాయో ఫ్రమ్ ఫార్మసీ కౌన్సిల్ పీసీఏ నుంచి, సో అవిటిని మాత్రమే మీరైతే వెబ్ ఆప్షన్లో ఎంచుకోవాలనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అనమాట. సో నేను అప్డేట్ చేస్తాను మీకు 1 by 1 ఏంటి విషయం అనేది. సో దాని కొరకు కొంచెం లేట్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు అన్ని కౌన్సిలింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి కదా. సో అన్నింటి తర్వాత మనకైతే లాస్ట్కి అయితే ఇది పెడతారనమాట. నెక్స్ట్ టీజీ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో ఇది అన్నిటికి సంబంధించిన అనమాట. సో బైపీసీ వాళ్ళకి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇవన్నిటికైతే సెపరేట్గా వచ్చింది. అది ఇంకా వెబ్సైట్ అయితే బిల్డ్ అవ్వలేదు. సో అది వన్స్ బిల్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకైతే చెప్పేసాను అనమాట. సో ఒక విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే దీనికి కూడా ఎందుకు లేట్ అవుతుందంటే మనకి ఆంధ్రాకి తెలంగాణకి ఒక 5-6 డేస్ అటు ఇటుగా ఉంటుంది. సో ఒకటి ముందు వస్తుంది, ఒకటి వెనకాల వస్తుంది అనమాట. సో అంతే. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే ఫ్రెండ్స్ మనకి సెప్టెంబర్ మిడిల్ ఆర్ లాస్ట్ వీక్లో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. పక్క సెప్టెంబర్లో అయితే వస్తుంది, కొంచెం లేట్ అవుతుంది బట్ డెఫినెట్గా అయితే సెప్టెంబర్లో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వీడియో రూపంలో అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియోకి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.